కమన్హల్లి లైంగిక వేధింపుల కేసులో అసలు ఏం జరిగింది? పోలీసులు సుమోటోగా తీసుకుని ఈ కేసును ఎలా ఛేదించారు? దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లైంగిక వేధింపుల కేసుపై స్పెషల్ ఫోకస్. డిసెంబర్ 31, 2016కి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి అందరూ సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. న్యూ ఇయర్ పార్టీలు చేసుకుంటున్నారు. ఒకవైపు బెంగళూరు నగరం వినోదాల్లో మునిగి తేలుతుంటే మరోవైపు ఇదే బెంగళూరు నగరంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అపశృతి దొరలకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2016 ప్రశాంతంగా ముగిసినప్పటికీ 2017 ఆరంభంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ కు గురయ్యే సంఘటన వెలుగు చూసింది. పోలీసుల్ని షాక్ కు గురి చేసిన సంఘటన డిసెంబర్ 31, 2016 సమయం సాయంత్రం 4 గంటలు. న్యూ ఇయర్ బహుమతిగా కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్లను బదిలీ చేసింది. ఏసీపీ లెవెల్ నుంచి కమిషనర్ వరకు మార్పులు చేర్పులు చేసింది. 41 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసింది. అంతేకాకుండా వెంటనే బాధ్యతలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందే ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు సాయంత్రం 4 గంటల సమయంలో అందాయి. ఆ సమయంలో బెంగళూరులో శాంతి భద్రతలు అంతా బాగానే ఉన్నాయి. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నగరవాసులంతా విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. యువతిపై లైంగిక దాడి విషయం బయటకు ఎలా వచ్చింది? సీసీటీవీ ఫుటేజ్ని చూడాల్సిన అవసరం ప్రశాంత్కు ఎందుకు వచ్చింది? ఆ యువతి ఎవరికి చెప్పొద్దని బ్రతిమిలాడి వెళ్లిన తరువాత అసలేం జరిగింది? న్యూ ఇయర్ వేడుకల్లో వేలాది మంది నగర యువతీ యువకులు పాల్గొని ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో 2 అమ్మాయిలు సైతం పాల్గొని సంతోషంగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఆ యువతి కలలో కూడా అనుకుని ఉండదు. బెంగళూరు లారెన్స్ రోడ్ కమ్మనహళ్లి ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. 2 యువతులు ఆటోలో వచ్చారు. మొదటి యువతి ఆటో దిగి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అదే ఆటోలోంచి మరో యువతి దిగింది. కానీ నిమిషంన్నర పాటు అక్కడే ఆటో దగ్గరే ఆగింది. అక్కడ ఏం జరిగిందంటే 90 సెకండ్ల పాటు ఆటో డ్రైవర్తో ఆ యువతి వాదనకు దిగింది. అర్ధరాత్రి కావడం వల్ల 172 రూపాయలు ఇవ్వాలని ఆటో డ్రైవర్ డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువతి వాదనకు దిగింది. చివరికి 172 రూపాయలు ఇచ్చి ఆటో దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆటోను ఫాలో అవుతూ వచ్చిన 2 ద్విచక్ర వాహనాలు అక్కడే ఆగాయి. యువతి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక 2 వీలర్ ఆమె వెనకాలే వచ్చి యూటర్న్ తీసుకొని రోడ్డు పక్కన ఆగింది. యువతి నడుచుకుంటూ వెళ్తోంది. 2 వీలర్ పై వచ్చిన ఒక యువకుడు ఆమెపై లైంగిక దాడికి దిగాడు. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బలవంతంగా లాక్కొచ్చాడు. అదే సమయంలో ఆ యువతి రక్షించండి అంటూ అరుపులు కేకలు వేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ఓనర్ లైట్ వేయడంతో 2 వీలర్ పై వచ్చిన ఆ 2 యువకులు ఆ యువతిని రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యువతిపై జరిగిన లైంగిక దాడి సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ని బయటపెట్టిన వ్యక్తి ప్రశాంత్. సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాల్సిన అవసరం రాదు. కానీ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రశాంత్ పక్కింటికి కొంతమంది వచ్చి వెళ్లారు. ఆ సమయంలో పర్స్ పోయిందని, అందులో క్రెడిట్, డెబిట్, ఆధార్ కార్డులు 8,000 రూపాయలు ఉన్నాయని ప్రశాంత్ చెప్పడంతో సీసీటీవీ ఫుటేజీ చూసేందుకు ప్రశాంత్ అంగీకరించాడు. పర్సుకు సంబంధించిన ఏదైనా క్లూ దొరుకుతుందని సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తుండగా ఈ లైంగిక దాడి దృశ్యాలు బయటపడ్డాయి. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ యువతి ప్రశాంత్ను బ్రతిమలాడి అక్కడి నుంచి లైంగిక దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అసలు బయటకు ఎలా వచ్చింది? పోలీసులు ఈ కేసును సుమోటోగా ఎందుకు తీసుకున్నారు? నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఏం చేశారు? న్యూ ఇయర్ కి ఒకరోజు ముందే బాధ్యతలు తీసుకున్న కొత్త కమిషనర్ నగర భద్రతలు కాపాడడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరి దగ్గరైనా ఏదైనా క్రైమ్ కి సంబంధించిన సమాచారం ఉంటే తెలియజేయాలని ప్రకటన చేశారు. ఆ ప్రకటనను చూసిన ప్రశాంత్ లైంగిక దాడి విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ మరుసటి రోజు ప్రశాంత్ ఇంటిని మునికృష్ణ అనే ఇన్స్పెక్టర్ విజిట్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూశారు. కేసు సీరియస్నెస్ ని అర్థం చేసుకున్నారు. ఏసీపీ హేమంత్ నెంబాల్కర్ కి సమాచారం అందించారు. ఏసీపీ ఫుటేజ్ ని చూశారు.
సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల్ని చూసిన ఏసీపీ షాక్ కు గురయ్యారు. ప్రశాంత్ ఆ యువతికి సంబంధించిన కొన్ని వివరాల్ని ఏసీపీకి అందజేశారు. ప్రశాంత్ ఇచ్చిన సమాచారం, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐ శ్రీనివాస్ సుమోటోగా కేసు ఫైల్ చేశారు. ఏసీపీ హేమంత్ నెంబల్కర్ న్యూ కమిషనర్ ప్రవీణ్ కు ఈ లైంగిక ఘటన గురించి వివరించారు. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఏసీపీ రవికుమార్ ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నియమించారు కమిషనర్. అంతేకాకుండా సీనియర్ అధికారులతో 4 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. వీరిలో డీసీపీ హర్ష, అజయ్ పల్లేరి కూడా ఉన్నారు. మరోవైపు సబ్ ఇన్స్పెక్టర్ షీలాకు క్రిస్టల్ ఆచూకీ తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లైంగిక దాడి కేసును ఛేదించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టీంలకు ఒక్కో వర్క్ అసైన్ చేశారు. వీటిలో ఒక టీం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసే పని చేపట్టింది. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇంకో టీం కమ్మన్హళ్లి ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. 4వ టీం ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని వెతికే పనిలో పడింది. యువతిపై లైంగిక దాడి దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీంతో బెంగళూరులో మహిళలకు భద్రత లేదనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. చివరికి పోలీసులు ఈ కేసును ఛేదించారు. అయితే ఎలాంటి ఆధారాలతో పోలీసులు నిందితులను పట్టుకున్నారనేది ఈ కేసులో ఇంట్రెస్టింగ్ పాయింట్. 4 స్పెషల్ టీంలు బెంగళూరులో కామంధులకు చేపట్టాయి. ఈ క్రైమ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు ఆరా తీస్తున్నాయి. ఒక టీం కమ్మనహల్లి ఏరియాలోని సీసీటీవీ దృశ్యాల్ని తనిఖీ చేసింది. లైంగిక దాడికి గురైన యువతి క్రిస్టల్ అదే ఏరియాలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఆ ఏరియాలో కనిపించిన ప్రతి యువతిని సీసీటీవీలో కనిపించిన యువతితో పోల్చి చూశారు పోలీసులు. 1-2 వీడియో ఫుటేజీలకు ఘటన జరిగినప్పటి వీడియోకు దగ్గరి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఒక టీం లైంగిక దాడి బాధితురాలు క్రిస్టల్ ఎక్కడుందనే సమాచారాన్ని కనుక్కున్నారు. ఆమెలో ధైర్యాన్ని నింపారు. ఆమెను కన్విన్స్ చేశారు. ఎట్టకేలకు కమిషనర్ ఆఫీస్కు రప్పించి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో క్రిస్టల్ చాలా విషయాలు రాసింది. కమ్మనహళ్లి దగ్గర ఎప్పుడూ యువకులు గుంపులుగా ఉండి వేధిస్తుంటారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తమిళ్లో కామెంట్లు కూడా చేస్తారని ఫిర్యాదులో రాసింది. క్రిస్టల్ స్టేట్మెంట్ తర్వాత పోలీసులు చెప్పిన హోటల్కి వెళ్లి అక్కడి సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ డియో ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఆ ఫుటేజ్లోనే 5 యువకులు ద్విచక్ర వాహనం పక్కన నిలబడి ఉండడాన్ని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్ కోసం జూమ్ చేశారు. నెంబర్ సరిగా కనిపించలేదు కానీ మేరీమాత రేడియం స్టిక్కర్ మాత్రం కనిపించింది. అయితే పోలీసులు అదే ఏరియాలో ద్విచక్ర వాహనాలు ఎన్నున్నాయి, ఎక్కడెక్కడున్నాయో వెతకడం ప్రారంభించారు. తీసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి గాలించాలని ఆదేశించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇలాంటి ద్విచక్ర వాహనాలు కలిగున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిలో సెలూన్లలో పనిచేసేవారు ఉన్నారు. ఈ 12 మందిని దర్యాప్తు చేస్తున్న సమయంలో ఒకరు మేరీమాత రేడియం స్టిక్కర్ ఉన్న స్కూటీకి సంబంధించిన సమాచారం అందించారు. అతని పేరు సోము అలియాస్ చిన్ని అని. అతని ద్విచక్ర వాహనం పైన మేరీ రేడియం స్టిక్కర్ అని చెప్పారు. పోలీసులు వెంటనే చిన్నికి సంబంధించిన సమాచారం తెలుసుకుని ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆ తర్వాత క్రైమ్ జరిగినప్పుడు అతను ఎక్కడున్నాడని చెక్ చేశారు. అతని నెంబర్ సిగ్నల్ ఆధారంగా అతను క్రైమ్ జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. చిన్నికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నితో పాటు ఎవరెవరున్నారు, 31 డిసెంబర్న ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారనే విషయాలపై ఆరా తీశారు. చిన్ని స్నేహితులు అయ్యప్ప, లెనిన్, సురేష్, జేమ్స్ అండ్ పప్పి అతనితో ఉన్నారని గుర్తించారు. వీరంతా కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నారని తెలుసుకున్నారు. హోటల్ దగ్గర సీసీటీవీలో కనిపించిన వారిలో చిన్ని కూడా ఉన్నాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన డియో మాత్రం చిన్నిది కాదని తెలిసింది. అయితే ఈ డియో ద్విచక్ర వాహనం ఎవరిదనే విషయంపై ఆరా తీశారు పోలీసులు. ఈ తరుణంలో పోలీసులకు ఈ కేసులో మరో బలమైన క్లూ దొరికింది. బెంగళూరు లైంగిక దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని గుర్తించడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. పోలీసులు అనుమానించిన వారిలో ఒకరు సోము అలియాస్ సోమశేఖర్ అలియాస్ చిన్ని. ప్రాథమిక దర్యాప్తులో ఈ క్రైమ్తో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు జేమ్స్ని అనుమానించారు. జేమ్స్ ఫోన్ కూడా స్విచ్ ఆన్ అయింది. వెంటనే పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కు రమ్మని చెప్పారు. అయితే అతను బానసని పోలీస్ స్టేషన్కు వచ్చాడు. లైంగిక దాడి కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశాడు.
తన ఫ్రెండ్స్ అయ్యప్ప, లెనిన్ ఈ లైంగిక దాడికి పాల్పడి ఉండవచ్చని సమాచారం ఇచ్చాడు. వీళ్ళ దగ్గర పూర్తి వివరాలను సేకరించారు పోలీసులు. వీళ్ళిద్దరిచ్చిన సమాచారం మేరకు పోలీస్ ప్రత్యేక బృందాలు అయ్యప్ప, లెనిన్ల మీద దృష్టి సారించాయి. ఇతరుల సమాచారంతో సురేష్ని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం మీద లైంగిక దాడి కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. పప్పి అనే మరో యువకుడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఆరు రోజులుగా ఒక అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ రోజు హోటల్ దగ్గర కూర్చున్న 5గురిలో చిన్ని కూడా ఉన్నాడు. అదే సమయంలో క్రిస్టల్ ఆ రోడ్డు నుంచే ఫ్రెండ్ ఇంటికి వెళ్తోంది. ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ క్రిస్టల్ని విష్ చేశాడు. ఆమె పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫుల్లుగా మందు కొట్టారు. ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. ఆ తర్వాత న్యూ రాజ్ కుమార్ పార్క్ దగ్గర బైక్లపై చక్కర్లు కొట్టారు. అయ్యప్ప, లెనిన్ ఇద్దరు ఒకే స్కూటీపై తిరిగారు. మరో 2 వీలర్లో జేమ్స్ అండ్ పప్పి ఉన్నారు. జనవరి 1, 2017 సమయం తెల్లవారుజామున 2:40 కమ్మనహల్లిలోని సిఎంఎస్ రోడ్డు, ఎంజీ రోడ్డు, జేకే సర్కిల్లో వీళ్ళంతా నైట్ చక్కర్లు కొట్టారు. అదే సమయంలో క్రిస్టల్ ఆటోలో వెళ్తుండగా చిన్ని చూశాడు. 2 వీలర్పై ఆటోను ఫాలో చేశారు. చిన్ని అండ్ జేమ్స్ ఆటో దగ్గరే ఉన్నారు. అదే ఆటోలో క్రిస్టల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఆటో డ్రైవర్ 172 రూపాయలు అడగడంతో క్రిస్టల్ అతనితో వాదనకు దిగింది. చివరికి 172 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతోంది. క్రిస్టల్ వెనుకే 2 వీలర్ వచ్చింది. ఆ సమయంలో లెనిన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అయ్యప్ప వెనకే కూర్చున్నాడు. క్రిస్టల్ ముందు నుంచి వెళ్ళి 2 వీలర్ యూటర్న్ తీసుకొని రోడ్ సైడ్ కాగింది. అయ్యప్ప వెహికల్ దిగి క్రిస్టల్పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా క్రిస్టల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం అయ్యప్ప క్రిస్టల్ని బలవంతంగా 2 వీలర్ దగ్గరకు లాక్కొచ్చాడు. ఇద్దరు కలిసి క్రిస్టల్ను వేధించారు. ఆ సమయంలో క్రిస్టల్ రక్షించండి అంటూ అరుపులు, కేకలు పెట్టింది. వాటిని విన్న రోడ్డు పక్కింటి వారు లైట్ వేయడంతో భయపడ్డ అయ్యప్ప, లెనిన్ క్రిస్టల్ను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. చిన్ని బైక్పై ఉన్న రేడియం స్టిక్కరే నిందితుల్ని పోలీసులకు పట్టించింది. ఈ సంఘటన జరిగిన 42 గంటల్లోనే పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి కేసు ఛేదించారు.